రైట్ తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి దేవి ఆలయంలోకి సామాన్య భక్తుల్లా వచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అక్కడ మొత్తం కలియ తిరిగారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత వాళ్ళు విజిలెన్స్ అని అక్కడి వారికి తెలిసొచ్చింది. తర్వాత ఆలయ అధికారులతో వాళ్ళు సమావేశం నిర్వహించారు. మరో 2 రోజుల్లో ఉన్నతాధికారులతో నివేదిక సమర్పించనున్నారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి బాసర సరస్వతి ఆలయంలో విజిలెన్స్ విచారణ అయితే చేయడం అయితే కలకలం అయితే రేపుతుంది. బాసర ఆలయంలో అవినీతి అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్కు చెందిన విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు అయితే చేపట్టారు. వీరు 2 రోజుల క్రితం సాధారణ భక్తులుగా ఆలయంలోకి వచ్చి ఇటు టికెట్ ధరలు, టెండర్ల నిర్వహణ, అధికారుల పనితీరు అయితే పరిశీలించారు. ఓ కౌంటర్ లో టికెట్ కొనుగోలు చేసి లడ్డు, పులిహోర తీసుకున్నారు. అనంతరం అక్షరాభ్యాస టికెట్ కొనుగోలు చేసి కౌంటర్లు కొనుగోలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ అక్షరాభ్యాస టికెట్ కొనుగోలు సెంటర్ లోనైతే ఇటు కౌంటర్ లోపల పాత టికెట్లు ఉన్నట్టుగానైతే అధికారులు అయితే గుర్తించినట్టుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే ఇటు గత కొద్ది రోజులుగా కూడా బాసర ఆలయంలో ఇటు టికెట్ల అమ్మకాలు కానీ ఇతరత్ర వాటిపై అయితే ఎప్పటికి కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఈ ఏడాదికి సంబంధించి టెండర్ల నిర్వహణ ఏ రకంగా జరిగింది, వాటికి సంబంధించినటువంటి ఆదాయ వివరాలు కూడా అక్కడ సిబ్బందిని అయితే అడిగి తెలుసుకున్నట్టుగానైతే మనకైతే తెలుస్తుంది. అయితే మొదట అన్ని విభాగాలకు సంబంధించిన ఆ విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీ చేశారు. లడ్డు, వివిధ సేవల టికెట్ కౌంటర్లకు, అన్నదానం విభాగాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టుగానైతే తెలుస్తుంది. మరోవైపు టీటీడీ నుంచి కూడా కోట్ల రూపంలో బాసర ఆలయంలో మరమ్మతులకైతే ఇటు అమౌంట్ డబ్బులు అయితే వచ్చాయి. వాటిని ఎక్కడ వినియోగించారు, ఏ రకంగా వాటిని ఇటు మరమ్మతులకు వినియోగించారనే కోణంలో కూడా వారైతే తనిఖీలు చేసినట్టుగానైతే తెలుస్తుంది. మరోవైపు ఆలయానికి వచ్చే విఐపీలను సన్మానించే కండువాల కొనుగోలులో భారీగా అవినీతి జరిగినట్టుగానైతే విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతకు ముందు ఎవరు వచ్చినా కూడా ఆలయం తరపున సన్మానం, మిగిలిన సేవలు అందించేది. వాటితో ఆలయ ఆదాయానికి కూడా భారీగా గండిపట్టినట్టుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయి ఇటు విజిలెన్స్ అధికారులు అయితే ఉన్నతాధికారులకు మరో 2 రోజుల్లోనైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి నివేదికనైతే అందించనున్నారు. ఏ విభాగంలో ఎంత మేర అవినీతి జరిగిందనేది మరో 2 రోజుల తర్వాత తెలిసే అవకాశం అయితే ఉన్నది. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్.